ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. సైన్స్ అంటే భయపడాల్సిన విషయం కాదని, పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించే శాస్త్రమని వివరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్తో విద్యార్థులు ప్రయోగాత్మకంగా విజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. రాబోయే 4 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పరిస్థితి తీసుకురావాలని ఆకాంక్షించారు. తక్కువ వ్యయంతో ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. జయప్రకాష్ నారాయణ, ఎంపీ విజయేంద్ర ప్రసాద్, ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి అల్వాల్లోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎఫ్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన్ సేతు సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. అన్న తర్వాత కిందకు వచ్చాక పిల్లలతో చర్చ, ఎందుకంటే మీరు హీరోలు. ఇక పత్రికలకి, సమాజానికి మా అందరి తరఫున కోరిక ఏంటంటే, ఒక స్కూల్లో ఒక సైన్స్ ల్యాబొరేటరీనో లేకపోతే ఒక సైన్స్ సెంటర్నో పెట్టడం కాదు లక్ష్యం. నిజానికి ప్రతి స్కూల్లో ఇలాంటివి ఇంతకంటే ఎక్కువ ఉండాలి. కానీ ఒక చిన్న ప్రయత్నం, పెద్ద ఖర్చు లేకుండా వేలాది స్కూళ్లలో తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్, కనీసం 2 తెలుగు రాష్ట్రాల్లో బడి పిల్లలకు అందుబాటులో ఉండేట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటివి ఏర్పాటు చేస్తే లక్షలాది మంది పిల్లల మస్తిష్కం వికసిస్తుంది. ఏదో పుస్తకాల్లో సైన్స్ చదువుకుని బట్టి పట్టడం, ఫార్ములాలు కాకుండా విషయం అర్థం చేసుకుని రేపొద్దున సమాజానికి పనికొచ్చే వాళ్ళుగా తయారవుతారు. అందుకని ఈ వేదిక నుంచి తెలంగాణ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి పిలుపునిస్తున్నాం.